వరుణ్ తేజ్ హీరోగా 'యదువంశి' డైరెక్షన్‌లో ఈరోజు ఒక మూవీ లాంచ్ అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ 'నిహారిక కొణిదెల'. ఇంతకుముందు ఇదే టీమ్‌తో 'కొత్త కుర్రోళ్ళని' లాంచ్ చేస్తూ 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమా తీశారు 2024లో. ఆ సినిమా ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో మనం చూసాం. చాలా చాలా బావుంటది. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకనిపించింది ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి దొరికాడని చెప్పి. నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు? ఏ సినిమా చేస్తాడని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నాను. కొద్ది నెలల క్రితం కాస్టింగ్ కాల్ అని చెప్పి ఒక అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. 'పింక్ ఎలిఫెంట్' యూట్యూబ్ ఛానెల్‌లో. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఆడిషన్ కండక్ట్ చేశారు. ఈరోజు ఆ సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. అండ్ క్యూ&ఏ సెషన్‌లో కూడా కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్పోర్ట్స్ డ్రామా వాలీబాల్ బేస్ మీద ఎళ్తది. ఇప్పటివరకు మనం క్రికెట్ మీద, కబడ్డీ మీద చాలా సినిమాలు చూసాం. బట్ తెలుగులో వాలీబాల్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అండ్ 'యదువంశి' కూడా చాలా మంచి డైరెక్టర్. డ్రామా కూడా బాగా రాసుకోగలడు. మెయిన్ అతని స్ట్రెంత్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ బాగా బిల్డ్ చేస్తాడు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఆర్క్ బిల్డ్ చేశాడు. అండ్ దీంట్లో కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ వరుణ్ తేజ్ కూడా చాలా డల్ ఫేస్‌లో ఉన్నాడు. 'యదువంశి' కూడా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి చూడాలి. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ టెక్నికల్ టీము. అండ్ ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. టీమ్ అయితే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా గట్టిగా చేశారు కాబట్టి ఇంకా 8 మంత్సే ఉంది. అయినా సరే సంక్రాంతికి వస్తామని చెప్పారు. ఆల్ ది బెస్ట్ టు టీమ్ బరీ.